హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనలీ టీజర్ అయితే వచ్చేసిందండి. ఎలా ఉందో మాట్లాడుకుందాం. అలాగే స్టార్ మా అఫీషియల్ లింకుడి ఛానల్లో 30 డేస్ టు గో అని నిన్ననే వదిలాడు. ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్ 1నే స్టార్ట్ అవుతుంది అనడానికి ఇంతకంటే బెటర్ ప్రూఫ్ అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ అఫీషియల్ ఛానల్ నుండే వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగానే నిన్న 30 డేస్ టు గో అని వచ్చిందో లేదో ఈరోజు ఫాస్ట్గా టీజర్ రిలీజ్ చేశారు. అంటే థింగ్స్ ఆర్ గోయింగ్ టు వెరీ ఫాస్ట్ అన్నమాట. సీజన్ 8కి అందరూ రెడీగా ఉండండి. ఈ సీజన్ 8 టీజర్ గనుక రివ్యూ చేయాల్సి వస్తే 1.5 మినిట్స్ ఉన్న ఈ టీజర్ గనుక చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా అనిపించింది ఏంటంటే నాగ్సర్ లుక్ అయితే చాలా బాగుంది. అంటే స్క్రీన్ ప్రజెంట్ అన్నమాట. సో ఆయనకి సంవత్సరం పెరిగే కొద్దీ ఇయర్ మారుతుంది గాని యన గ్లామర్ మటుకు డబల్ అయిపోతుందన్నమాట. ఏంటో మరి అండి, అయినా అది కొంతమందికే సాధ్యం లేండి. సో టీజర్కి వచ్చేసరికి ఏంటంటే కమెడియన్ సత్య ఒక దొంగలాగా లోపలికి ఎంటర్ అవుతా వాళ్ల వైఫ్కి కాల్ చేసి చెప్తా ఉంటాడు ఆ హౌస్లో ఏమేమి ఉన్నాయి, అవి ఎలా పట్టికి రావాలి, అది ఇది అంటే వాళ్ల వైఫ్ సజెస్ట్ చేస్తా ఉంటది అన్నమాట. ఈ ఫన్ పార్ట్ అంతా జరుగుతున్నప్పుడు సడన్గా ఒక వస్తువుల నుండి అదే డిఫరెంట్గా కనిపించే ఒక వస్తువుల నుండి పొగలాగా 8 అనే సింబల్ వచ్చి నాగ్ సార్ ప్రత్యక్షమై దొంగబాబు ఏమీ కావాలి నీకు అని అడిగా. అలాగే నాగ్ సార్ ఒక మాట అంటారు. మాట అంటే టీజర్ మొత్తం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే టీజర్ను ఎలా కట్ చేశారు అందులో మీనింగు చెప్పడం కోసం. నాగ్ సార్ చివర్లో సీజన్ గురించి ఒక ఇంట్ ఇస్తారు. అది ఏంటంటే ఒక్కసారి కమిట్ అయితే అనంతం అన్నట్టు. దీనికి అర్థం ఏంటంటే చూస్తున్న మన బిగ్ బాస్ వ్యూవర్స్కి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని అర్థం అని అనుకుంటున్నా. కాకపోతే అక్కడున్న కంటెస్టెంట్స్ మాత్రం అది ఇప్పుడు బయట ఉన్న మనకి ఇన్ఫినిటీ వినోదం రావాలి అంటే లోపల ఉన్న కంటెస్టెంట్స్కి ఇన్ఫినిటీ ఇబ్బందులు ఉంటాయి అంతే కదా. బిగ్ బాస్ అంటేనే లోపల ఉన్న వాళ్లకి ఇన్ఫినిటీ ఇబ్బందులు ఉంటేనే బయట ఉన్న వాళ్లకి ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందుకని ఒకసారి కోరుకో అంటే ఒకసారి కమిట్ అయితే ఏదైనా ఉంటుందని అర్థం. చెప్పలేము మనం ఈ సీజన్లో పర్టిక్యులర్గా ఎంటర్టైన్మెంట్ అనంతము అంటే కొంతమంది కొన్ని కోరికలు కోరుతా ఉంటారు కదా. సో వాళ్లు కావాలనుకున్నది ఇస్తూనే వాళ్లు పెట్టే ట్విస్టులు. సో ఎందుకు అడిగాను రా బాబు అనుకునేలాగా ఏమైనా ఉంటుందా అనేది నాకు వచ్చిన థాట్ ప్రాసెస్ అన్నమాట. సో సత్యగారు యొక్క డైలాగ్ డెలివరీ గాని వారి కామిక్ సెన్స్ గాని బాగా ఉంటుంది. సేమ్ టైం నాగ్సర్ స్క్రీన్ ప్రజెంట్ అయితే సూపర్. ఈ 1.5 టీజర్ రివ్యూ ఏమో గాని అది పక్కకు పెడితే టీజర్ వచ్చింది అని ఆనందమైతే గట్టిగా ఉంది. ఇక రెడీ గాయ్స్, నెక్స్ట్ అన్ని వీడియోస్తో అలా ముందుకెళ్ళిపోదాం. థాంక్యూ సో మచ్. కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీరు నాకు చేసే హెల్ప్ ఏమైనా ఉంటే జస్ట్ ఒక లైక్ చేయడం వల్ల కొంచెం ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది.